భారత్ ఐర్లాండ్ మధ్య జరిగిన 2 టీ20ల సిరీస్ ను టీమిండియా 0-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో పసికొనపై ఓడిపోయి నిరుత్సాహంతో ఇంగ్లాండ్లో అడుగుపెట్టిన టీమిండియా 5 టీ20ల సిరీస్ లో రేపటి నుంచి బరిలోకి దిగబోతుంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ తోనే ఓడిపోయిన టీమిండియా ఇంగ్లాండ్ పై ఎలా రాణిస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేపు 1వ తేదీన చెస్టర్లీ స్ట్రీట్ లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్ టూర్ లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం శాపంగా మారింది. ఇప్పుడు ఇంగ్లాండ్ లో కూడా అదే తీరు కొనసాగిస్తే మరో సిరీస్ ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాలో మార్పులు చోటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఐర్లాండ్ టూర్ లో వైభవ్ సూర్యవంశీకి ఎంట్రీ ఇచ్చి ఉంటే కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా టీమిండియా గెలిచి ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంగ్లాండ్ టూర్ లోనైనా అతనికి అవకాశం ఇస్తారా అనేది అనుమానంగా మారింది. సీనియర్ల వైపే మొగ్గు చూపుతామని ఇప్పటికే టీం మేనేజ్మెంట్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తొలి టీ20 ఆడేది కష్టమే అని తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో తన సహచర ఆటగాడైన వైభవ్ సూర్యవంశీపై జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐర్లాండ్ సిరీస్ ఫలితంతో ఇంగ్లాండ్ సిరీస్ లో అతడికి చోటిస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ అతడికి అవకాశం కల్పిస్తే తొలి టీ20లో తొలి బంతికి అతన్ని అవుట్ చేస్తానని జోఫ్రా ఆర్చర్ హెచ్చరించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడినప్పుడు వైభవ్ సూర్యవంశీ వీక్నెస్ లు తెలుసుకున్నానని అన్నాడు. ఇలాంటి క్రమంలో అతడికి ఎలాంటి బౌలింగ్ చేయాలి, ఎలా కట్టడి చేయాలి, ఎలాంటి బౌన్సర్లు వేయాలి, ఎంత త్వరగా అవుట్ చేయాలనే విషయంపై తనకు క్లారిటీ వచ్చిందని అన్నాడు. అయితే అతను తొలి టీ20లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఐపీఎల్ లో తన అద్భుత ఆటను చూశాం. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ఐపీఎల్ లో తన సహచర ఆటగాడిగా అతని ఆటను ఎంతో ఆస్వాదించా. అయితే ఇప్పుడు ప్రత్యర్థిగా అతన్ని త్వరగా అవుట్ చేయడానికే ప్రయత్నిస్తా. ఒకవేళ అతడు క్రీజులో కుదురుకున్నాడంటే మ్యాచ్ వార్ వన్ సైడ్ గా ముగుస్తుంది. అందుకే అతన్ని త్వరగా అవుట్ చేసేందుకు అన్ని వ్యూహాలతో సిద్ధమైనట్టుగా జోఫ్రా ఆర్చర్ తెలిపాడు.